నమస్తే, నా పేరు స్వప్న. కంచుల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. శిశువుకు తొలి ఆహారం తల్లిపాలేనని మోదుకూరు సెక్టర్ సూపర్వైజర్ పద్మావతి అన్నారు. మోదుకూరు అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో పద్మావతి మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందన్నారు. తల్లి ఆరోగ్యం కాపాడటంలో తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. శిశువు పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలన్నారు. రొమ్ము, అండాశయం క్యాన్సర్ల ప్రమాదం కూడా తగ్గుతుందన్నారు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం బలగురువయ్య, అరుణ దంపతుల ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు ఆధార్ అప్డేట్ చేయాలని వచ్చామని చెప్పి వెళ్లారు. అయితే మీరు ఎవరు అని గురవయ్య ప్రశ్నించగానే తమ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లతో ఆయన తలపై విచక్షణ రహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. అక్కడితో ఆగకుండా ఇంట్లో ఉన్న అరుణపై కూడా దాడి చేసి ఆమె గొంతు కోసి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో అరుణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన గురవయ్యను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వానికి రాష్ట్ర పరిపాలనపై అసలు శ్రద్ధ లేదని, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా పనిచేస్తుందని పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక గుంటూరు రోడ్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొగాకు వ్యాపారంలో శ్యామ్ సుందర్ అనే మధ్యవర్తి 36 లక్షల రూపాయల అడ్వాన్స్ తీసుకుని సరుకు ఇవ్వకుండా మోసం చేయడంతో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గారి కంపెనీ ప్రతినిధులు అతన్ని పట్టుకుని కాకాని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే పోలీసులు రివర్స్ లో ముస్తఫా కుటుంబంపైనే కిడ్నాప్ కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ఈ కక్ష సాధింపు చర్య అని పేర్కొన్నారు. టీడీపీ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం 2 ఏళ్ల పాలనా విజయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం విజయవంతంలో పార్టీ శ్రేణుల అద్భుత పనితీరు కనిపించాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 6 యూనిట్ల పరిధిలోని టీడీపీ సమన్వయ సమావేశం పాల్గొన్నారు. మరో 4 చోట్ల ఆయా యూనిట్ల పరిధిలోని సమావేశంలో పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల మనసులు గెలవడమే పార్టీ శ్రేణుల ప్రధాన లక్ష్యం కావాలన్నారు. ప్రభుత్వ పథకాలు 2 ఏళ్లలో సాధించిన అద్భుతమైన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులదేనని సూచించారు. కందుకూరు టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను సంవత్సరం BA, BSc, BCom అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ M. రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. మొదటి దఫా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 11వ తారీఖు వరకు తమ కళాశాలలో జరుగుతుందని ఆయన తెలియజేశారు. టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒక అటానమస్ కళాశాల కావున విద్యార్థుల బహుముఖ నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ కళాశాలలో బోధన ఉంటుందని, అధ్యాపకులు అందరూ కూడా 15 నుండి 25 సంవత్సరాల అనుభవం కలిగిన వారని ప్రిన్సిపాల్ తెలియజేశారు. పదవి విరమణ తర్వాత ప్రజా జీవితంలోకి రావాలన్న BSNL మాజీ ఏఈ ఆలపాటి వెంకట్రావు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
ఆలపాటి పద్మావతి గత 10 ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరాలన్న వారి నిర్ణయాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ప్రతిపాటి తెలిపారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన బిఎస్ఎన్ఎల్ ఏఈ ఆలపాటి వెంకట్రావు ఉద్యోగ విరమణ సమావేశానికి ప్రతిపాటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఇంటికి సంక్షేమం, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయులు టీడీపీ యువ నాయకులు గౌతమ్ జూలకంటి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక 18వ వార్డు నందు కూటమి పార్టీల శ్రేణులు నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం, ప్రతి ఇంటికి జూలకంటి ప్రచార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వంలో జరిగిన మంచిని వివరించారు. రాష్ట్రంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తున్న సంక్షేమాన్ని వివరించే కరపత్రాలను ప్రజలకు అందజేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్, జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. బాధితుల సమస్యలను సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా మండలంలోని పల్లికోన గ్రామంలో టీడీపీ శ్రేణులు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. శాసనసభ్యులు నక్క ఆనందబాబు సూచనలతో వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం పల్లికోన గ్రామంలో కరపత్రాలు అందిస్తూ డోర్ టు డోర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బూత్ నెంబర్ 206 కో కన్వీనర్ పురమ నాగరాజు, ఇన్ఛార్జ్ రావూర్ నవీన్, తెలుగుదేశం నాయకులు, గ్రామ మాజీ సర్పంచ్ మండవ రామ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎన్ఎస్పి ప్రాంగణాన్ని రాష్ట్రంలోని ఆదర్శప్రాయమైన పట్టణాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. విజయవాడలోని తన కార్యాలయంలో సిఆర్డీఏ మున్సిపల్ అధికారులతో కలిసి ఎన్ఎస్పి స్థల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన ఆయన మాస్టర్ ప్లాన్ను పరిశీలించి భవన నిర్మాణాలకు సంబంధించిన డిపిఆర్లను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇవి ఇంతవరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పీడ్ న్యూస్.